అందరికీ నమస్కారాలు మిత్రులారా. కర్మఫలం అంటే పుణ్యఫలం. చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్నటువంటి ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి గుండా ఘాటు రోడ్డుపై ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైనటువంటి ఉరుములు, అలాగే మెరుపులతో కూడినటువంటి ఓ కుండపోత వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ తన చాకచక్యంతో బస్సును నిలిపివేశాడు. ఆ చెట్టు మరో ప్రక్క ఉన్నటువంటి లోయ వైపు విరిగి పడిపోవడం వల్ల వీరి మార్గానికి ఎటువంటి అడ్డు లేకుండా పోయింది. సో కొద్దిసేపటి తర్వాత మళ్ళీ బస్సును బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ కూడా ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు. ఆ బస్సు 2 కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో మలుపు వద్ద పిడుగు పిడుగుపడింది. ఆ పిడుగు బస్సుకి ఈసారి అది వరకు 50 కదా, ఇప్పుడు 40 అడుగుల దూరంలోనే చెట్టు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్ళీ బస్సును ఆపేశారు. ఇలా 3 సార్లు జరిగింది. మూడోసారి అయితే పిడుగు 30 అడుగుల దూరంలోనే పడింది. ఫస్ట్ 50, తర్వాత 40, ఇప్పుడు 30 అడుగుల దూరంలోనే పడింది. ఇక ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరిపోయింది. అరుపులు, ఏడుపులు, పెడబొబ్బులు ప్రారంభమయ్యాయి. అప్పుడు ఆ బస్సులో ఉన్నటువంటి ఒక పెద్దాయన ఇలా అన్నాడు, చూడండి, మనందరిలో కూడా ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకొని మనమందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తోంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికులు ఎవరైతే ఉన్నామో ఒక్కొక్క ప్రయాణికుడు కిందికి దిగి అదిగో ఎదురుగా ఉన్నటువంటి ఆ చెట్టును ముట్టుకొని మళ్ళీ బస్సులో వచ్చి కూర్చుందాం. మరణం ఎవరికైతే రాసిపెట్టి ఉంటుందో ఆ వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా క్షేమంగా వెళ్ళవచ్చు అంటాడు. ఒకరి కోసం అందరు చేస్తారా, లేకుంటే అందరి కోసం ఒకరు చేస్తారా, ఆలోచించుకోండి అన్నాడు. చివరకు అందరూ కూడా ఇది కరెక్టే కదా అని చెప్పి ఒప్పుకొని ఒక్కొక్కరుగా వెళ్ళి చెట్టును ముట్టుకొని రావడానికి సిద్ధపడ్డారు. మొదటగా ఆ పెద్ద మనిషినే పంపించారు. ఆ పెద్ద మనిషి ధైర్యం చేసి భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతడే అని అందరూ పూర్తిగా ఒక ఒక కొలిక్కి వచ్చేసారు. నిజమై వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఇంకా చచ్చిపోయేది ఇతనే అని. చాలా మంది అతని వైపు అసహ్యంతోనూ, కొంచెం మంది కోపంతోనూ చూడసాగారు. కొందరు మాత్రం పాపం జాలి పడుతూ కూడా చూడసాగారు అతని వైపు. అతను కూడా చనిపోతానేమో అనే భయం పట్టుకుని బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు. కానీ బస్సులోని ప్రయాణికులందరూ కూడా నీ వల్ల మేమందరం మరణించాలా, వీల్లేదు అంటూ అతన్ని దూషిస్తూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టేశారు. ఇక చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో ఒక పిడుగు వచ్చి కొట్టింది. తర్వాత భయంకరమైన శబ్దం వచ్చింది. అతను భయంతో గట్టిగా కళ్ళు మూసుకుని దైవ ప్రార్థనలో మునిగిపోయాడు. కానీ పిడుగు వచ్చి కొట్టింది ఆ చివరి వ్యక్తిపై కాదు, ఆ బస్సుపై. అవును, బస్సుపై పిడుగు పడి అందులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా మరణించారు. నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఇంతవరకు ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సుకు ఎటువంటి ప్రమాదం జరగలేదన్న సత్యాన్ని గ్రహించినటువంటి ఆ బస్సులో ఉన్నవారు వారి వారి స్వార్థం వల్ల అందరూ కూడా మరణించడం జరిగింది. ఇంతసేపు అతను వారితో కలిసి ఉండడం వల్ల ఇతని యొక్క పుణ్యఫలము, ఇతని యొక్క దీర్ఘాయుష్యు వారినందరినీ కూడా కాపాడింది. అదే ఎప్పుడైతే అతను బస్సును వీడాడో మరుక్షణం వారంతా మృత్యువాత పడడం జరిగింది. కర్మఫలం అంటే, పుణ్యఫలం అంటే ఇదే పుణ్యఫలం అంటే. ఈ కథలో లాగానే, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ కథలో లాగానే మనం జీవితంలో సాధించినటువంటి విజయాలలో కానీ, ఆపదల నుండి మనం బయటపడి రక్షించబడిన సందర్భాలలో కానీ, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ సుఖాలు కానీ, ఆ క్రెడిట్ అంతా మనదే అని విర్రవీగుతుంటాం. కాదు, ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు, జీవిత భాగస్వామిది కావచ్చు, మన కడుపున పుట్టిన పిల్లలది కావచ్చు, మన
పుట్టిన మన తోబుట్టువులది కావచ్చు, మన కింద పని చేసే వారిది కావచ్చు, లేదా మన శ్రేయస్సును కోరే మన స్నేహితులదో బంధువులదో ఎవరిదైనా కావచ్చు. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు మిత్రులారా. ఎంతో మంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉండవచ్చు. కాబట్టి ఒక సినిమాలో చెప్పినట్టుగా బాగుండడం బాగుండడం అంటే బాగా ఉండడం కాదు, అందరితో కలిసి ఆనందంగా కలిసి ఉండడం అని అర్థం చేసుకోండి. అందరూ కూడా కలిసి ఐకమత్యంగా ఒకరినొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ ఈ జీవితాన్ని సద్వినియోగపరచుకోండి. జై హింద్.